వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, మనం ఇలా గుంటూరులో ఉన్నాము. ఒక మంచి బ్యూటిఫుల్ ప్రాపర్టీ చూపించడానికి నేను ఇక్కడికి వచ్చాను. డైరెక్ట్ సార్ మనతోనే ఉన్నారు. ఓనర్ త్రూ అండి ఇది వచ్చేసి, మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ లేరు. అసలు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఏంటి, అసలు ఎన్ని యాడ్స్, ఎంత సేఫ్టీ, సార్ మాటలోనే తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మన ప్రాపర్టీ చూస్తూనే అసలు తీసుకోవాలన్నంత టెంప్టింగ్గా ఉంది. అసలు ఇది ఎన్ని యాడ్స్లో ఉంది సార్? ఇది వచ్చి ఇది కార్నర్ హౌస్ అండి. ఫస్ట్ మనం మెయిన్ నోటీస్ చేయాల్సింది కార్నర్ బిల్డింగ్ అండి. ఇది ఎస్ సార్, సౌత్ వెస్ట్ కార్నరు, రెండు వైపులా 30 feet రోడ్స్, ఓకే సార్. 20x45 సైజెస్ వచ్చి 133.33 గజాల ఇల్లు ఇది. ఓకే సార్. రోడ్డుకి వెరీ నియర్ అండి. ఒక్కసారి మనకు కనిపిస్తాయి 100 meters వాకబుల్ డిస్టెన్స్ అంతే. సార్, ఇది వచ్చేసి మనకు మున్సిపాలిటీ కిందకి వస్తుంది సార్. పెద్దంబరపేట మున్సిపాలిటీ అండి. ఆల్రెడీ జియో ఇష్యూ అయిపోయింది. అవుటర్ లోపల అన్ని జిహెచ్ఎంసీలోకి మెర్జ్ అయిపోయాయండి. కార్పొరేటర్స్ వాళ్ళ ఇది ఎప్పుడైతే ఎండ్ అయిపోతుందో నెక్స్ట్ ఎలక్షన్స్ జరిగేటప్పుడు కార్పొరేటర్స్కి ఇదంతా జిహెచ్ఎంసీలోనే కార్పొరేటర్ ఎలక్షన్స్తోనే జరుగుతుందండి. ఆల్రెడీ ఇప్పుడు మున్సిపాలిటీ, నెక్స్ట్ ఎలక్షన్స్ మాత్రం జిహెచ్ఎంసీలోనే జరుగుతాయండి. అది ఆల్రెడీ జియోస్ ఇష్యూ అయిపోవడం మొత్తం అదంతా అయిపోయింది. అండర్ జిహెచ్ఎంసీ అని అనుకోవాలి దీన్ని. ఇప్పుడు అండర్ జిహెచ్ఎంసీ అండి, మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు దాంట్లో కూడా. సార్, ఫస్ట్ మనకు షెటర్ ఇచ్చినారు, ఎందుకంటే కమర్షియల్ కూడా యూజ్ చేసుకోవడానికి. ఈ రెంట్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేసిన విధంగా వస్తాయండి ప్రాపర్టీకి. పైగా సౌత్ వెస్ట్ కార్నర్ అవడం వల్ల మనకి అదొక అడ్వాంటేజ్ ఉంది. కాబట్టి ప్రస్తుతం మనం ఒక సింగిల్ షటర్ ఇచ్చి 1 BHK ఇచ్చాము. వీళ్ళకి బ్యాక్ సైడ్ ఉండడానికి కూడా అలా కూడా ఫెసిలిటీ ఇచ్చాము. అందులో 1 BHKలో ఉన్న వాళ్ళే ఈ షటర్ కూడా యూజ్ చేసుకుంటారు. అదే మీరు ఒక సింగిల్ బెడ్రూమ్ ఇస్తే వచ్చారంటే దాదాపు ఇప్పుడు డబల్ వస్తుంది అనమాట. డబుల్ వస్తుంది షటర్ కి, సింగిల్ బెడ్రూమ్. ఫ్రెండ్స్, చూస్తున్నారు ఇది కార్నర్ బిట్. అంటే మనం సిటీలో మెయిన్ సఫర్ ఏది వెంటిలేషన్. ఈ ప్రాపర్టీ తీసుకుంటే మనకు లైఫ్ లాంగ్ అసలు వెంటిలేషన్ ప్రాబ్లమే ఉండదు. మిడిల్ హౌసెస్ అయితే క్లోజ్ అయిపోతాయండి. అవును సార్. రెండు వైపులా 30 feet రోడ్లు ఉండడం వల్ల మనం సౌత్ సైడ్ మీకు ఒక్కసారి మీరు వీడియో చూపించారంటే 4-5 విండోలు ఉంటాయండి. వెంటిలేషన్ మాత్రం లైఫ్ లాంగ్ కంటిన్యూగా గాలి వెళ్తే ధారాళంగా వస్తుంది. అవును సార్, చూస్తే ప్రాపర్టీ అర్థమైంది సార్. అంటే నాకు అనిపించింది వెంటిలేషన్ ప్రాబ్లమ్ కూడా డిజైన్ చేసినారు. ఈవెన్ సార్ గేట్ కూడా అసలు లేటెస్ట్, అసలు ఈ ఏరియాలో ఉన్నట్టు లేదు. ఇది విల్లాస్ కి వాడుతున్న గేట్ అండి. ఇది HPL షీట్ సార్. ఇది కాస్ట్లీ, లైఫ్ లాంగ్ ఇలానే ఉంటుంది. ఇది ఎటువంటి పెయింట్ న్యాచురల్, అది బై డిఫాల్ట్ వచ్చిన WPVC మెటీరియల్తో వచ్చిందండి. HPL షీట్ అంటారు. మీరు గూగుల్ చేసినా తెలుస్తుంది HPL షీట్, దాని స్క్వేర్ ఫీట్ కాస్ట్ ఎంత అది క్లియర్గా తెలిసిపోతుంది. లైఫ్ లాంగ్ ఇలానే ఉంటుంది, షేడ్ అవ్వదు ఇది. అదే సార్, అది చూస్తేనే మనకి ఏంది విల్లాస్కి ఇస్తాము, ప్లస్ ఏదో బంజారాస్ జూబ్లీ హిల్స్ లో ఇలాంటి డోర్స్ యూజ్ చేస్తుంటారు. మీరు ఈ ఏరియాలో యూజ్ అంటే చాలా గ్రేట్ సార్. ఇప్పుడు ఫస్ట్ మనం ఎంటర్ కానీ ఇది పార్కింగ్ కదా సార్? అవునండి, పార్కింగ్ అండి. ఇది కూడా మనం గ్రానైట్ ఫ్లోరింగ్తో ఇచ్చాం. లపత్ర గ్రానైట్ అంటారండి. స్క్వేర్ ఫీట్ 100 rupees ఉంటుంది. పైగా ఇది యాంటీ స్కిడ్. ఓకే, ఎస్ సార్, ఇది యాంటీ స్కిడ్. మీకు గ్రానైట్ అంటే స్మూత్ ఫినిష్ జారిపోతారనేది లేదండి. యాంటీ స్కిడ్ మెటీరియల్ ఇది. చాలా బాగుంటుంది. 2-3 కార్లు పెట్టిన తర్వాత బైక్స్ కూడా పెట్టుకునే విధంగా ఉంటుంది. ఒక చిన్న అకేషన్ పార్టీ కూడా చేసుకోవచ్చు అండి. లోపల కిట్టి పార్టీ, బర్త్డే పార్టీస్ కూడా అలాంటి హ్యాపీగా చేసుకోకుండా ఇక్కడే చేసుకోవచ్చు. కార్లు పెట్టుకోవచ్చు, మళ్ళీ బైక్ కూడా పెట్టుకోవచ్చు సార్. పైన ఫాల్ సీలింగ్ కూడా అసలు ఇక్కడ కాంప్రమైజ్ కాలేదు సార్. పార్కింగ్ ఏదైనా వదిలేసి అలా లేకుండా బ్యూటిఫికేషన్, ఇల్లు రాగానే లోపలికి అందంగా కనిపించాలి, ఉన్న ఓనర్లకి హ్యాపీగా అనిపించాలి. అది కూడా మనం మనకి తెలిసినంతలో దాన్ని మంచి ఫ్లవర్స్ తో డిజైన్ చేసాం. ఫాల్ సీలింగ్ జిప్సమ్ బోర్డ్స్ అండి. అది పార్కింగ్ కదా అని ఏదో ఇది చేసింది కాదు. జిప్సమ్ బోర్డ్స్ తోనే డిజైన్ చేసాం. మంచి కలర్స్ వేసి నీట్ గా ఉంటుంది. లోపలికి వచ్చిన తర్వాత ప్లెజెంట్ గా అనిపిస్తుంది ఇంట్లో. అదే సార్, మనము వర్క్ టెన్షన్స్ ఎన్నో ఉంటాయి, ఆఫీస్కి వెళ్ళి ఇవన్నీ వచ్చేస్తాం. ఇక్కడ రాగానే ప్రశాంతంగా అనిపిస్తుంది. లోపలికి ఎంటర్ గా వెంటిలేషన్ బాగుంటుంది. ఏరియా మొత్తం మీకు ఎటువంటి పొల్యూషన్ ఉండదండి. ఇండస్ట్రీస్ కానీ ఎటువంటి దగ్గర ఏం లేదండి. పీస్ఫుల్ వాతావరణం, పొల్యూషన్ ఫ్రీ వాతావరణం ఇక్కడ అంతా. సార్, ఇక్కడ మనకి ఇప్పుడు వాటర్ ఫెసిలిటీ ఏంటి? వాటర్ మనకి గ్రౌండ్ వాటర్ ఫుల్ ఆఫ్ వాటర్ అండి. మనం బోర్ వేసాము. 465 feet దాకా బోర్ వేసాము. బోర్వెల్ కనెక్షన్ ఉంది. సంపు కూడా ఇచ్చాము. సంపు మీకు ఒక 4000 liters సంపు కెపాసిటీ అండి. అది బెటర్ సార్. అసలు అవసరమే లేదండి. మీరు సంపులో నింపి వాడుకునే మామూలు ఏరియాలో 150-200కి బోర్ పడిపోద్ది. మనం వేసింది 460 దాకా వేసాము. అంటే ఫ్యూచర్ కూడా ఇబ్బంది లేకుండా వాటర్ ప్రాబ్లం అసలు ఉండదండి మనకు. అది డౌటే లేదండి. సరే, ఇప్పుడు కింద ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఎలా డిజైన్ చేయాలంటే, గ్రౌండ్ ఫ్లోర్ లో మనం ఒక షటర్ ఇచ్చి సింగిల్ బెడ్రూమ్ ఇచ్చామండి. ఫ్యూచర్ లో కస్టమర్స్ కాలనీ మొత్తం ఒక 3 years లో నిండిపోయిన తర్వాత ఇది మొత్తం మోడిఫికేషన్ చేసుకుని ఒక 3 షటర్లు పెద్దవి చేసి ఇచ్చేసారంటే 20-25 వేలు కిరాయి వస్తుంది. మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆ షటర్స్ లో ఉన్న వాళ్ళు ఈ పార్కింగ్ లో కూడా రారు. వాళ్ళకి వాటర్ ఇచ్చే అవసరం కూడా ఏమి లేదు. ఈ పార్కింగ్ వాడుకోరు.
ఈ పార్కింగ్ అంతా కస్టమర్ ఎంజాయ్ చేస్తాడు, ఫస్ట్ ఫ్లోర్ మన ఓనర్ ఎంజాయ్ ఎంజాయ్ చేస్తాడు. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఆయనకి రెంట్స్ వస్తాయి, ఎంజాయ్ చేసే ప్లేస్, ఆయన వాడుకునే ప్లేస్ పెరుగుతుంది హ్యాపీగా. ఒకసారి చూద్దాం, రండి లోపలికి రండి. ఫస్ట్ ఎంటర్ గానే మనకి ఇక్కడ ఒక రూమ్ ఇచ్చినారు. హాల్ అండి, హాల్ కింద గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళకి హాల్ ఇది. అది టీవీ యూనిట్, మనం అన్ని మెటీరియల్ వాడుతున్నాయని అలా పెట్టాల్సి వచ్చింది. అది టాయిలెట్, ఇది వచ్చేసి వాష్రూమ్. ఇది వాష్రూమ్ అండి. ఇది బెడ్రూమ్. ఈ పోర్షన్ వాళ్ళకి బెడ్రూమ్. అది షటర్ అండి. ఈ షటర్ లో వాడుకునే వాళ్ళు ఇది కూడా వాడుకుంటారనే ఉద్దేశంతో మనం డోర్ ఇచ్చాం. లేదు షటర్ వేరు ఇది వేరే అయితే ఈ డోర్ లాక్ చేసేస్తే సరిపోతుంది. ఓన్లీ షటర్ కూడా సపరేట్ రెంట్ కి ఇచ్చుకోవచ్చు, ఇది సపరేట్ రెంట్ కి ఇచ్చుకోవచ్చు. ఇదవుతుందా లేదా అని కూడా ఏం ప్రాబ్లం లేదండి. వాళ్ళు తీసుకుంటారా లేదా అని కూడా అవసరమే లేదు, దానికి సపరేట్ అండి అంతా. ఓకే సార్, చాలా బాగా ప్లాన్ చేసి షటర్ కూడా ఫాల్ సీలింగ్ చేసేసాం నీట్ గా. మనం చూస్తున్నారు ఫ్రెండ్స్, మనం కమర్షియల్ కూడా ఈ షటర్ యూజ్ చేసుకోవచ్చు, మనం సింగిల్ బెడ్ కూడా సపరేట్ యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఒకరికి కూడా ఇది అంత ఇవ్వచ్చు. వీళ్ళకు మనకు ఇన్ ఫ్యూచర్ డిస్టర్బెన్స్ కాకుండా సార్ సపరేట్ వాళ్ళకు వాష్రూమ్ ఇచ్చినాడు, ప్లస్ ఎవ్రీథింగ్. వీళ్ళకి ఇక్కడ ఇచ్చిన పార్కింగ్ ప్రాబ్లం కూడా ఉండదు. మనకు పూజ గది, ఒక పూజ గది, కిచెన్ కూడా ఇచ్చినారు. వీళ్ళకి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండే వాళ్ళకి షెల్ఫ్స్ మనం వుడ్ వర్క్ చేసి ఇవ్వాల్సిన అవసరం లేదండి. ప్రతి రూమ్ లో ప్లెంటీ ఆఫ్ షెల్ఫ్స్ ఉన్నాయి వాళ్ళు వాడుకోవడానికి. అవును సార్, అసలు షెల్ఫ్స్ చూస్తే చాలా ప్లెంటీగా ఇచ్చినారు. స్టోరేజ్ అనే వాళ్ళకి ఎక్కువ స్టోరేజ్ మీదే ఉంటుంది లుక్, కాబట్టి మనం అన్ని షెల్ఫ్స్, అన్ని రూముల్లో షెల్ఫ్స్ ప్రొవైడ్ చేస్తాం. రెంటర్స్ కానీ కాకుండా కంప్లీట్ వాళ్ళకు కూడా ఫాల్ సీలింగ్. ఇల్లు మనదే కదా సార్, రెంట్కి ఇచ్చిన మన ఇల్లు, కస్టమర్స్ మనమే కదా, అందుకని మనం ఎక్కడ కూడా తగ్గకుండా డిజైన్ చేసాం. ఈవెన్ రెంటల్స్ కూడా లో రూఫ్ చూడండి ప్రొవైడ్ చేసాం, స్టోరేజ్. సార్ ఈవెన్ టైల్స్ తీసుకుంటే, ఈవెన్ మనం మార్బుల్ తీసుకుంటే దీనిలో కూడా కాంప్రమైజ్ కాలేదు. చాలా బాగుంది అసలు. ఏంటంటే ఇవి మార్బుల్ లో చాలా రకాలు ఉంటాయి సార్. అవును, మనం వాడింది జేకే అండి మార్బుల్స్. బాగుంటుంది. పైన ఫ్లోరింగ్ ఇంకా బాగుంటుంది, దీనికంటే ఇంకా పైన ఫ్లోరింగ్ ఇంకా బాగుంటుంది సార్. ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం సార్, ఇంత బాగా చెప్తున్నారు. పైన ఫ్లోర్ అంటే అది చూడాలనిపిస్తుంది మాకు. ఆ పై ఫ్లోర్ కూడా వెళ్దాం. ఇది వచ్చేసి వాష్ ఏరియా కూడా ఇచ్చినారా సార్? వాష్ ఏరియా ఇక్కడ ఒకటి ఇచ్చామండి, ఎందుకంటే రెంటర్స్ కూడా వాషింగ్ మెషిన్ పెట్టుకున్నా కూడా వాళ్ళకి పవర్ పాయింట్ ప్రొవిజన్ తో సహా ఇచ్చామండి. ఓకే సార్. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇక్కడ వాళ్ళ ఏమన్నా వాష్ ఏరియా అంటే వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి. నార్త్ ఈస్ట్ లో కూడా, ఈశాన్యంలో కూడా మనకు వాటర్ పాయింట్స్ వస్తాయండి. అన్ని డైరెక్టివ్, అవి డైరెక్టివ్ పట్టుకోవాలనుకుంటే మంజీరా వాటర్ లైన్ తో డైరెక్ట్ పట్టుకోవాలన్నా, బోర్వెల్ డైరెక్ట్ పట్టుకోవాలన్నా, రెగ్యులర్ గా ఒక ట్యాప్ కావాలన్నా కనెక్షన్స్ ఇచ్చేసి, 3 కనెక్షన్స్ ఇచ్చి పెట్టి కస్టమర్ పగలగొట్టి మళ్ళీ చేసుకునేది ఏది లేదండి. మనం మొత్తం కంప్లీట్ చేసి పెట్టేసామండి. చాలా బాగా డిజైన్. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. సో ఈ ఫస్ట్ ఫ్లోర్ కూడా మనకి ఇక్కడ కాంప్రమైజ్ కాకుండా స్టెప్స్ కూడా మీరు గ్రానైట్ యూజ్ చేసి, బ్లాక్ గ్రానైట్ విత్ వైట్ ఇదండి డిజైన్ బాగుంటుంది. బ్లాక్ అండ్ వైట్ థీమ్ బాగుంటుంది. స్టెప్స్ కూడా స్పేషియస్, ఇద్దరు మంచిగా నడుచుకుంటే వెళ్ళిపోవచ్చు. స్టీల్ రైలింగ్ ఒకటి ప్రొవైడ్ చేయాలి, మనం ప్రొవైడ్ చేస్తాం. మీరు అది కస్టమర్ డైరెక్ట్ వచ్చేటప్పుడు ఇచ్చేస్తాం. ఈవెన్ సార్ ఈ సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా ఇవి కూడా డిజైన్ చేసి పెట్టినారు. కస్టమర్ మళ్ళీ వచ్చి వాళ్ళు మేము పెట్టుకోవాలి, వాళ్ళకి అది ఆ వెల్డర్ని పట్టుకుని వర్క్ చేయించుకోవాలి, ఇవన్నీ ప్రాబ్లం లేకుండా మనం క్లోజ్ చేస్తామండి. వాళ్ళు వచ్చి ఉండిపోవడమే ఇంకా ఇల్లు. సార్ ఇది అసలు రియల్ చెప్తాను, మీరు ఉండడానికి కట్టించుకున్నట్టు చేసి నేను అదే చూస్తానండి. నేనైతే నాకేం ఫెసిలిటీస్ కావాలి అని చూస్తానో అదే ఫెసిలిటీస్ కస్టమర్కి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. పైన ఫాల్ సీలింగ్ కూడా కాంప్రమైజ్ లేదు. ఈమె సింహద్వారం కూడా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. సింహద్వారం అంటే సింహద్వారమే, అలానే చేసినారు మీరు స్ట్రైట్ అవే, ఇక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఇది ఇండియన్ వుడ్ ఏంటి సైజ్? టేక్ వుడ్ అండి. టేక్ వుడ్ అండి, మొత్తం టేక్ వుడ్ అండి, ఏది వేరే మెటీరియల్ ఏం లేదు. చాలా బాగా సార్. ఇది ఫేసింగ్ ఇది ఈస్ట్ అండి. మనకు సౌత్ వెస్ట్ కార్నర్ అయినా ఇల్లు ఈస్ట్ కి తిప్పి కట్టాము. మెయిన్ డోర్ నార్త్ ఈస్ట్ లో ప్లేస్ చేసాము. యాజ్ పర్ వాస్తు అండి, ఎక్కడ కూడా చిన్న ఇది ఉండదు. మీరు వాస్తు పండితుల్ని కానీ ఆస్ట్రాలజిస్ట్ కానీ ఎవరినైనా తీసుకురండి. మన ప్రాజెక్ట్ ఆల్రెడీ మనకు ఉంటారు వెల్ విషర్స్, వీళ్ళు వాళ్ళని ఆల్రెడీ నేను చూపిస్తాను. కన్స్ట్రక్షన్ అయిపోయేటప్పుడే నేను చూపిస్తుంటాను అనమాట. నేను సివిల్ ఇంజనీర్ని, నేను 20-25 years ఎక్స్పీరియన్స్ అండి. ప్రైవేట్ జాబ్స్ చేసి మానేసి నేను ఓన్గా చేస్తున్నాను అనమాట. చూస్తున్నా సార్ కూడా సివిల్ ఇంజనీర్ అంటే అంత ప్లానింగ్ తోనే ఉంటుందండి. ఇక్కడ కాంప్రమైజ్ గారు అంటే ఒక ఓనర్ ఎలా డిజైన్ చేయించుకోవాలనుకుంటారో సార్ అది ఊహించుకొని సేమ్ అలానే అందరికీ డిజైన్ చేసి ఇచ్చేస్తుంటారు. మనం ఫస్ట్ హాల్లో ఉన్నాం. హాల్ వచ్చేసి ఎల్ షేప్లో ఉంది. ఫాల్ సీలింగ్ కూడా ఎంత గ్రాండ్గా ఉంది అసలు. మనం చేయించుకున్నారు ఇంత గ్రాండ్గా చేయించుకోమండి, సార్ కేర్ తీసుకొని మరి ఇలా చేయించినారు. కింద ఫ్లోర్ చూస్తున్నారు కదా, హాల్ విడ్త్ లెంత్ 25 feet దాకా ఉంటుందండి. విడ్త్ వచ్చేసి 11 feet ఆల్మోస్ట్. మంచిగా సోఫా వేసి ఫ్లోరింగ్ చూడండి ఎంత లుక్ వస్తుంది. ఫ్లోరింగ్ చాలా గ్రాండ్ సార్. అసలు చెప్తున్నా, నవ్వేడేసి అందరూ బిల్డర్స్ అంటే టైల్స్ కట్టేసి వదిలిపెట్టేస్తారు. మీరు అలా కాకుండా ఫ్లోరింగ్ ఇంత మంచిగా తీసుకున్నారు గ్రానైట్. ఇంకా మేము జనరల్ ఊడుస్తున్నాం. అదే కస్టమర్స్ ఆల్రెడీ ఆక్యుపై చేసిందా, దీన్ని డైలీ వాళ్ళు మెయింటైన్ చేసుకుంటుంటే ఎంత షైనింగ్ ఉంటుందో ఇంకా షైనింగ్ మన ఫేస్ కనిపిస్తుంది. అది ఇప్పుడే కనిపిస్తుంది సార్. అది
టీవీ యూనిట్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా జస్ట్ మనం కబోర్డ్స్ చేయించుకుంటే సరిపోద్ది. కబోర్డ్స్ కస్టమర్ ఏంటంటే ఒకవేళ ఇల్లు కొని బడ్జెట్ టైట్ అయినా ఇప్పటికిప్పుడు కబోర్డ్స్ ఒక 5 lakhs ఖర్చు పెట్టాలని లేదు, వచ్చి ఉండిపోవచ్చు అండి. కబోర్డ్స్ ఇచ్చేసాం మనం, షెల్ఫ్లు ఇచ్చేసాం, షెల్ఫ్స్ ఇచ్చా టీవీ పెట్టుకుని చేసి ఉండిపోవడమే. వాళ్ళు ఇప్పటికిప్పుడు ఒక 5 లక్షలు ఖర్చు పెట్టి చేయించాలని బాధపడాల్సిన అవసరం అయితే లేదు, ప్రతి చోట షెల్ఫ్స్ ఇచ్చాం. అవును సార్. ఇది వచ్చేసి మనకు డైనింగ్ హాల్ చూస్తున్న డైనింగ్ హాల్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ ఇచ్చినారు, పక్కకి షెల్ఫ్స్ ఇచ్చారు, ఎవ్రీథింగ్ మనకు ప్రాబ్లం లేకుండా. వెంటిలేషన్ ప్రాబ్లం కూడా మనకు విండోస్లో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు సార్. మీరు అసలు వుడెన్ యూజ్ చేయాలి. ప్రతి విండో 4 feet పెడుతండి, చిన్న విండోస్ పెట్టి ఇది చేయలేదు. 4x4 విండోస్. ఈవెన్ అంటే మస్కిటోస్ రాకుండా మెష్ డోర్స్ కూడా మెష్ డోర్స్ అండి. ఈ మెష్ కూడా 304 గ్రేడ్ అండి, ఇది స్టీల్ SS మెష్. ఇది అంటే స్ట్రెయిన్ కావడం అలా తుప్పు పట్టడం అలాంటివి మనకి వీళ్ళు ఈ ఇండస్ట్రీ కూడా మనకి గుంటూరు అవుట్స్కట్స్ లోనే ఉందండి. మ్యానుఫ్యాక్చరర్ కూడా వాళ్ళ నంబర్ ఇస్తాం, వాళ్ళ ఫ్యాక్టరీ కూడా చూపిస్తాం, కావాలంటే వాళ్ళతో కూడా వారంటీ కూడా ఉంటుంది. వారంటీ ఉంటుందండి. అదే నేను అంటాను, వాళ్ళతో కూడా మాట్లాడిస్తాం, వాళ్ళ నంబర్లు ఇస్తాం. మీరు ఎప్పుడైనా ఏదైనా చిన్న మెయింటెనెన్స్ ప్రాబ్లం అయిందంటే ఇమీడియట్ గా వచ్చి అటెండ్ చేస్తారు, వాళ్ళు చేసేస్తారు. ఈ పక్కకు మనకు ఒక సింక్ పెట్టుకోవడం, వాష్ బేసిన్ వచ్చేస్తుంది. ఇలా ఇక్కడ టైల్స్ వేసి అసలు ఇలా ఎవరు చేయరు సార్. మీరు ఓన్ ప్రాపర్టీ ఇలా చేసుకుంటే అలా చేసినారు, చాలా బాగా డిజైన్ చేసేసారు సార్. ఇటు ఎంటర్ గానే మనకు ఫస్ట్ పూజ గది సార్. ఇది అది పూజ అండి. ఓకే. ఇది వాషింగ్ మెషిన్ అది పెట్టుకోవడానికి వాష్ ఏరియా లాగా వాష్ ఏరియా ఇచ్చేస్తాం. మరి వాషింగ్ మెషిన్ అది పెట్టుకోవడానికి వాళ్ళకి ప్లేస్ కావాలి కదండి. కస్టమర్ దేనికి ఇబ్బంది పడవద్దు కదా, లోపలికి వెళ్ళిపోతుంది. మళ్ళీ దానికి కూడా లాక్ చేసుకునే విధంగా డోర్ పెట్టి క్లోజ్ చేస్తాం. ఇది వచ్చేసి కిచెన్ ఫ్రెండ్స్. కిచెన్ లో కూడా మంచి టైల్స్ యూజ్ చేసినారు, చుట్టూ మనకు ఇవన్నీ షెల్ఫ్స్ కూడా చాలా ఇచ్చినారు. జస్ట్ కబోర్డ్స్ చేయించుకోకుండా ప్రాబ్లం లేదు, అన్ని షెల్ఫ్స్ మనం రెడీ టు వాక్ పైన కూడా మనకు ఫాల్సింగ్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు సార్. వచ్చేసి చాలా నీట్. అది కూడా ప్లాట్ఫామ్ కూడా పూజకి టచ్ కాకుండా మనం వాస్తు ప్రకారం ఒక 2 inches వదిలిపెట్టి ఈ గ్యాప్ కూడా వదిలిపెట్టేసి కట్టినారు. ఎందుకంటే సార్ ఆల్రెడీ ఎవరిని తీసుకొచ్చినా కస్టమర్ కి నెగిటివ్ ఫీడ్బ్యాక్ రాదండి. వాళ్ళు అసలు ఎటువంటి మనసులో భయం పెట్టుకోకుండా ఇల్లు ఎంజాయ్ చేయొచ్చు. పూజ మీరు సివిల్ ఇంజనీర్ అనగా పూజ డోర్ కూడా ఒక్క నిమిషం అండి. పూజ డోర్ నేను పెట్టలేదు. ఓకే. కస్టమర్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ ఛాయిస్ కోసం వెయిట్ చేస్తున్నాను. వాళ్ళ ఛాయిస్ తో అది గ్లాస్ డోర్ కావాలంటే గ్లాస్ డోర్, వుడ్ లోనే చేయించి పెట్టమంటే వుడ్ లోనే చేయిద్దాం, వాళ్ళ ఛాయిస్ తో చేయిద్దామని. పూజ ఒక్కటి వాళ్ళ కొంతమంది బాగా ఇంట్రెస్ట్ ఉంది, అందుకే వాళ్ళ ఛాయిస్ కోసం దాన్ని ఇంకా నేనేం పెట్టలేదండి. చూస్తున్నారు, ఓనర్కి ఇలా నచ్చితే అలా ఉంచాలి అని చెప్పేసి సార్ ఇక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా కొన్ని అంటే ఓనర్ కొన్ని డ్రీమ్స్ ఉంటాయి ఇలా పెట్టుకోవాలని, వాటి కోసం అని చెప్పి సార్ కొన్ని హోల్డ్ చేసి పెట్టినారు. ఫ్రెండ్స్ వచ్చేసి కామన్ టాయిలెట్ ఒకటి, కామన్ టాయిలెట్ లోపల రాని మనకి వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేయడం జరిగింది. 11 feet విడ్త్ అండి ఇది. 11 to 15 feet అండి. స్పేషియస్, మంచిగా బెడ్ వేసుకొని చాలా బాగుంటుంది సార్. ఇది కూడా పైన ఫాల్ సీలింగ్ చూడండి, ఎంత ఒక్కొక్క రూమ్ లో ఒక్కొక్క ఫాల్ సీలింగ్ డిజైన్ చేసేస్తారు కలర్ఫుల్ గా, అంటే స్పేషియస్ గా కలర్ఫుల్, ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ప్లస్ దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఓకే, అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది ఫ్రెండ్స్, ప్రాబ్లం లేకుండా. ఇక్కడ కూడా సార్ ఒక డోర్ ఇక్కడ పెట్టినారు, మళ్ళీ ఇంకో విండో కూడా ఇక్కడ. క్రాస్ వెంటిలేషన్, వీలైనంత వెంటిలేషన్ కస్టమర్ కి గాలి వెళ్తురు ఉండాలనేదే నా స్కోప్ మెయిన్. గాలి ఇటు నుంచి వచ్చే క్రాస్ వెంటిలేషన్ ఉండాలి. అందుకే వీలైన చిన్నదైనా క్రాస్ వెంటిలేషన్, గాలి మూవ్ అవుతుంది. ఇన్నో అవుట్ వెంటిలేషన్ మీద చాలా దృష్టి పెట్టి చేసాం. కార్నర్ ప్లాట్ ఉన్నందుకు మనం దాన్ని ఎంతవరకు ఉపయోగించుకోగలమో అంతవరకు ఉపయోగించుకున్నాం. చూస్తే మన కన్స్ట్రక్షన్ లో మొత్తం అర్థమైపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము చిల్డ్రన్ బెడ్రూమ్ వద్దాము. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా మంచిగా డిజైన్ చేసినారు. వావ్, చాలా బాగుంది సార్. ఇది కూడా ఇక్కడ కూడా ఒక ఫాల్సింగ్ డిఫరెంట్, షెల్ఫ్స్ లో కాంప్రమైజ్ కాలేదు, లైటింగ్ లో కాంప్రమైజ్ కాలేదు సార్. దీంట్లో కూడా ఇది బయటికి చిన్న బాల్కనీ అండి. వీళ్ళకి వెంటిలేషన్ ఇంకా తగ్గకుండా పిల్లలకు కూడా ఇప్పుడు ఆ డోర్ తీసేసరికి ఎంత ఇంపాక్ట్ ఉందో చూసారు కదా సార్. లైట్ కూడా అవసరం లేదు, అంత ఇంపాక్ట్ ఉంటుంది. ఇంకొకటి గేట్ దగ్గర కస్టమర్ కి ఎవరైనా బెల్ కొట్టారనుకోండి, ఇక్కడ నుంచి చూసి మాట్లాడేస్తారు. ఒకసారి కిందకి వెళ్ళకుండా ఎవరైనా అన్నోన్ పీపుల్ వస్తుంటారు, ఏదైనా ఇక్కడ నుంచి మనం అవసరం అయితే పుల్ చేసుకునే విధంగా, పికప్ చేసుకునే విధంగా కూడా ఉంటుంది అనమాట. అక్కడ గ్లాస్ రైలింగ్ వస్తుంది సార్. రియల్ చెప్తున్నాను, మీరు అసలు బిల్డింగ్ ఏంటంటే చాలా ప్లానింగ్ తోని, ఎవ్రీథింగ్ ఒక ప్లానింగ్ తోని కన్స్ట్రక్ట్ చేసినారు ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ చూసినాం కదా సార్, ఏంటంటే పైన కూడా రూఫ్ కూడా ఎలా ఉంది ఏంటి, ప్లస్ మనకు వాటర్ ట్యాంక్స్ కూడా ప్రొవిజన్ ఇచ్చినారంట. అవన్నీ ఎలా ఉన్నాయి కూడా వస్తుంది తెలుసుకుందాం. పైన ఇక్కడ డోర్ కూడా పెట్టినారు. డోర్ ఇచ్చేసామండి కస్టమర్ కి సేఫ్టీ. ఇంకా అటు నుంచి ఎవరైనా పైనుంచి ఎవరు వచ్చేది ఏం లేదు, డోర్ పెట్టేసి లాక్ చేసేసుకోవడమే. ఫ్రెండ్స్ చూస్తున్నా, మామూలు ఇలాంటిది ఎవరు ఏర్పాటు చేయరు. పైన మనకి ఎవరు రాకుండా సెక్యూరిటీ విషయం కూడా ఇక్కడ కాంప్రమైజ్ కాలేదు సార్. అసలు
ఇదంతా పారాపెట్ వాళ్ళు కూడా టెక్స్చర్ తో పెట్టేసాం చూడండి, క్రాక్స్ వస్తాయి, లీకేజ్ అవుతాయని ఏ ఇష్యూ లేదండి. మొత్తం పారాపెట్ వాళ్ళంతా టెక్స్చర్ పెట్టేసాం. మనం టెక్స్చర్ ముందు పెట్టుకుంటారు, సైడ్ పెట్టుకుంటారు, మీరు పైన కూడా కస్టమర్ కి ఎటువంటి వేరే ఫీలింగ్ రావద్దు. సార్ మీరు రియల్ చెప్తున్నాను, ఓన్ అంటే ఎవరైనా ప్రాపర్టీ తీసుకుంటే ఈవెన్ బట్టలు పెట్టేసుకోవడానికి వీటి కూడా కాంప్రమైజ్. మనం చేసింది చూసి ఇంకా అందరూ ఫాలో అవ్వాల్సి వచ్చిందండి. ఇక్కడ నేను పెట్టిన కాస్ట్ చూసి వేరే వాళ్ళు మన కన్స్ట్రక్షన్ చూసి వాళ్ళు కూడా పెట్టాల్సి వచ్చింది. చెప్తున్నా సార్, మీ ప్రాపర్టీ చూసి నేర్చుకుంటారు చాలా మంది, అలా డిజైన్ చేసినారు. పైన ఫ్లోరింగ్ అయిపోయింది, ట్యాంకులు 2 పెట్టేసాము. మామూలు కింద కూడా వదిలి పెట్టేస్తారు సార్, మీరు దీన్ని కూడా ఫ్లోరింగ్ వేసేసి ఫ్లోరింగ్ వేసినారు. 2 ట్యాంక్స్ ఇచ్చినారు కదా సార్, ఒకటి మంజీరా వాటర్, ఒకటి బోర్ వాటర్. ఓకే, పర్గోలా డిజైన్ అండి ఇది. వాస్తుకి ఇటువైపు ఎంత హైట్ ఉంటే అంత మంచిది. మనం అంత ఇది చేసామో అంత ఇది చేసాం, అంత లోడ్ వచ్చేలా చేసాం. వెస్ట్ సైడ్ ఈ డిజైన్ కూడా ఏంటంటే వాస్తుకి ఇటు ఉండాలని చెప్పి చూడడానికి కూడా బిల్డింగ్ లుక్ బాగుంటుంది. ఫ్రంట్ నుంచి చూస్తే సార్ మంచిగా, అంటే ప్రాపర్టీ కూడా నేను చాలా ప్రాపర్టీ చూస్తుంటాను సార్, అన్ని సేమ్ డిజైన్స్ ఉంటాయి, మీరు ఒకటే డిఫరెంట్ గా అనిపిస్తుంది ఈ ఏరియాలో. విత్ లైట్స్ ఇచ్చాం, నైట్ వ్యూ బిల్డింగ్ అన్ని లైట్లు ఆన్ చేసి చూస్తే ఫంక్షన్ జరుగుతున్న ఇల్లులానే ఉంటుంది. ప్రతిరోజు ఈ లైట్లు ఆన్ చేస్తే ప్రతిరోజు ఫంక్షన్ ఉన్నట్టే ఉంటుంది ఇంట్లో. చూస్తున్నారు సార్, చాలా బాగా డిజైన్ చేసినారు సార్. చుట్టుపక్కల కూడా సార్ ఇక్కడ మనకు స్కూల్స్ కానీ మాకు హాస్పిటల్స్ కానీ దానికి ఒకసారి చెప్పారు. చాలా ఉన్నాయండి మనకి దగ్గరలో. ఇక్కడ అగస్త్య ఇంటర్నేషనల్ స్కూల్ అగస్త్య ఉంది, జాన్సన్ స్కూల్ ఉంది. డిపిఎస్ వాళ్ళ ఓన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కి స్టార్ట్ అయిపోతుంది. గుంటూరులోనే, దూరం కూడా లేదు అది, దగ్గరలో క్యాండర్షన్ అని స్కూల్స్ చాలా ఉన్నాయండి. హాస్పిటల్స్ సన్ రైజ్ అని మనకి హైదరాబాద్ లో చాలా ఉన్నాయి. అమ్మ హాస్పిటల్, కృష్ణవేణి హాస్పిటల్ ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయి ఈ ఏరియాకి. స్విగ్గీ, జొమాటో ఇక్కడికే కాదండి, గుంటూరు ఊబర్, ఓలా, ర్యాపిడో ఇక్కడికే కాదండి, గుంటూరు పసుమామలు వస్తున్నాయి. మనం గుంటూరులో ఉన్నాము, పసుమామలే వస్తున్నాయి అన్ని. ఇక్కడికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. పెట్రోల్ బంక్ కూడా మనకు పక్కకే పెట్రోల్ బంక్, రోడ్ ఎక్కితే పెట్రోల్ బంక్ 100 meters డిస్టెన్స్, వాకబుల్ డిస్టెన్స్. రోడ్ కూడా ఏంటంటే మనకు ఒకటే, హైత్ నగర్ బస్ స్టాండ్ నుంచి స్ట్రైట్ రోడ్. ఎన్ని కిలోమీటర్స్ వస్తారు? 4.5 kilometers వస్తుంది అంతే. సార్ మెట్రోకి ఎంత డిస్టెన్స్ వస్తుంది? మెట్రో ఇప్పుడు హైత్ నగర్ మెట్రోకి ఆల్రెడీ పర్మిషన్స్ వచ్చి స్టార్ట్ అయితే, ఇప్పుడైతే మనకి నాగోల్ ప్రెసెంట్ అయితే మనకి 10 kilometers సార్ ఎగ్జాక్ట్ గా. నాగోల్ ఇటు నుంచి వే ఉంది కదా సార్? వే ఉంది సార్, అది కూడా స్ట్రైట్ రోడ్, అది కూడా రోడ్, స్ట్రైట్ రోడ్. ఫ్రెండ్స్ చూస్తున్న చుట్టూ కూడా ప్రాపర్టీస్ అన్ని ఇల్లేనండి. చూడండి మొత్తం ఇటువైపు ఒకసారి చూపించండి, మొత్తం హౌసెస్ అండి. కాలనీ కిలోమీటర్ లోపలికి ఉంటుంది, మనం వెరీ స్టార్టింగ్ లో ఉన్నాం. అవును, మన నాకు తెలిసి 5th 6th బిల్డింగ్ అండి. చుట్టూ అసలు ప్రాపర్టీస్ అన్ని న్యూలీ కన్స్ట్రక్షన్, చాలా బాగా డిజైన్ చేస్తున్నారు అన్ని కూడా. ఈ అన్ని బిల్డింగ్స్ లో కంపేర్ చేస్తే సార్ది డిఫరెంట్ ఉంది. నాకు సార్ది చాలా మనది అడ్వాంటేజ్, కార్నర్ బిల్డింగ్ అండి. కస్టమర్ లైఫ్ లాంగ్ వెంటిలేషన్, గాలి వెళ్తారు, ఎంజాయ్ చేస్తాడు. చూసారు కదా మన ఈ కరోనా ఎఫెక్ట్ లో ఎంత ఇబ్బంది పడ్డారు. అటువంటి ఎంత ఏ పాండమిక్ ఏ సిచ్యువేషన్ వచ్చినా కస్టమర్ గాలి వెళ్తారు, ధారాళంగా ఎంజాయ్ చేస్తారు, ఇంట్లో పీస్ఫుల్ గా ఉంటారు. ఎస్ సార్, ఇంత మంచి ప్రాపర్టీ అసలు ఎంత అనుకుంటారు సార్ మీరు? ప్రైస్ ఎంత చెప్దాం అనుకుంటున్నారు అసలు మార్కెట్ లో ప్రైస్? ఇది మనం 133.33 square yards అండి. ఇది ప్రెసెంట్ ఇక్కడ ప్లాట్ ఏరియా మీరు జనరల్ గా వచ్చి ఎంక్వైరీ చేసుకోండి, 43, 42 పైన చెప్తున్నారు. అవును సార్, నేను క్యాజువల్ కూడా తెలుసుకున్నాను, 42 చెప్తున్నారు. అది మనం ఈ బిల్డింగ్ కోట్ చేస్తున్నది 1.15 crore, 1,15,00,000 చెప్తున్నామండి. నెగోషియబుల్, అది కూడా ఫిక్స్డ్ ప్రైసింగ్ కాదు, నెగోషియబుల్ స్లైట్లీ. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా సార్, 1 crore 15 lakhs చెప్తున్నారు, అది కూడా స్లైస్ నెగోషియబుల్ అని చెప్తున్నారు. పేమెంట్ అమౌంట్ బట్టి మనం ఎంతవరకు తగ్గించగలమో వీలైనంత వరకు తగ్గించే ఏర్పాటు చేస్తాం. లోన్ గురించి లోన్ 80 నుంచి 85% మినిమం వస్తుందండి, మనం అరేంజ్ చేస్తాం. లోన్ కూడా కస్టమర్ ఎటువంటి తిరగాల్సిన అవసరం లేదు. మనం ఆల్రెడీ బ్యాంక్ వాళ్ళకి పేపర్లు అవన్నీ చూపించిన తర్వాత మనం ఏ ప్లాట్ అయినా వర్క్ స్టార్ట్ చేస్తాం అనమాట. లోన్ ఇమీడియట్ గా వాళ్ళ ప్రొఫైల్ బాగుంటే 20 days లో రిజిస్ట్రేషన్ చేయించే బాధ్యత నాది. చలో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, సారే దగ్గరుండి మనకు బ్యాంక్ వాళ్ళని కూడా ఇంట్రడ్యూస్ చేసి, కస్టమర్ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. కస్టమర్ ఆఫీస్కి కానీ వాళ్ళ ఇంటికి కానీ, సార్ వాళ్ళ ఇంటికి ఎవరైనా తీసుకుంటే ఇంటికి కానీ ఆఫీస్కి కానీ ఎక్కడికి రమ్మంటే అక్కడికే ఎగ్జిక్యూటివ్ వెళ్తాడు, పేపర్ కలెక్ట్ చేసుకుంటాడు, మొత్తం వాట్సాప్ ఫోన్లోనే మెయింటైన్ చేయించి క్లోజ్ చేస్తాం. సార్ ఆయన ఎక్కడికి లీవ్ పెట్టి తిరగాల్సిన అవసరమే ఉండదండి. చాలా థ్యాంక్ యూ సార్. చూస్తున్నారు ఫ్రెండ్స్, సార్ చాలా మంచి డీటెయిలింగ్ చెప్పినారు. మనకి ఏంటంటే సార్ సివిల్ ఇంజనీర్ కాబట్టి ఒక కస్టమర్ ఎలా కన్స్ట్రక్షన్ చేయించుకోవాలని సార్ ఊహించుకొని సార్ అలానే కట్టినాడు. ఇది ఓన్ ప్రాపర్టీ సార్ది, డైరెక్ట్ ఓనర్ అనే, మధ్యలో మనకు మీడియేటర్ కూడా ఎవరు లేరు, ఎలాంటి మనకు ఆ పర్సంటేజ్ అలాంటివి లేదు. మీరు స్క్రీన్ మీద సార్ నెంబర్ డిస్ప్లే అవుతుంటుంది. సో ప్లీజ్ ఈ ప్రాపర్టీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు పర్చేజ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ప్లస్ సార్ కూడా ఇలాంటి ప్రాపర్టీస్ చాలా కట్టాలి, చాలా సేల్ చేయాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ ఇంకా మీరు చూడాలంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే మన యూట్యూబ్ ఛానల్ కూడా, ఇన్స్టాగ్రామ్ ఛానల్ దాన్ని కూడా ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.